హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 6 చూసే ముందు పార్ట్ 5 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. టెన్షన్ తగ్గిందా అని అడిగాడు. కొంచెం అని చెప్పి శౌర్య కళ్ళలోకి సూటిగా చూడలేక రెప్పలు వాల్చేసింది సమీర. పూర్తిగా నేను తగ్గిస్తాను అని అంటూ సమీర భుజాలు పట్టుకొని వెనక్కి పడుకోబెట్టాడు. బెడ్ లైట్ కూడా ఆఫ్ చేసి శౌర్య తనపై వాలిపోయాడు. శౌర్య బరువు వల్ల ఊపిరి బిగుతైతే సమీర చుట్టుకున్న టవల్ వదులవుతుంది. శౌర్య ఆమె నుదుటితో మొదలుకొని ముద్దులను ఆమె ఒంటిపై ప్రతి అంగుళానికి చేరవేస్తుంటే కళ్ళను అరమోడ్పులు చేసుకొని చూస్తోంది సమీర. ముందులా హార్డ్గా కాకుండా స్మూత్గా ఆమెలోకి ప్రవేశించి అతనిలో ఐక్యం చేసుకున్నాడు. ఇంతకు ముందు కలిగిన బాధ ఇప్పుడు కలగకపోయేసరికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అతనితో కలిసిపోయింది సమీర. బహుమతిగా అతని వీపుపై గోర్ల గుర్తులను అద్దగానే నవ్వుతూ వాటిని స్వీకరిస్తున్నాడు శౌర్య. కానీ అతనిలో కలుగుతున్న ఉద్రిక్తిని బయట పెట్టకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. సమీరతో మరీ అంత ముందుకు వెళ్ళొద్దు అని బుద్ధి వారిస్తూ ఉంటే ఒకప్పుడు నువ్వు మనసిచ్చిన అమ్మాయిని మనసారా దగ్గరికి తీసుకోమని మనసు చెప్తోంది. ఈసారికి ఈ రాత్రికి మనసు మాటే వినాలి అని అనుకున్నాడు శౌర్య. ఆమెకి ఇబ్బంది కలగకుండా మరో ప్రాణానికి ఊపిరిపోయాలని తెల్లారే వరకు కూడా వదలలేదు. 5 గంటల సమయంలో తనను వదిలి మరోవైపు తిరిగి పడుకున్నాడు శౌర్య. శౌర్య హార్డ్గా బిహేవ్ చేయకుండా అతని ఉక్కు లాంటి బాడీకి రోడ్ రోలర్ కింద పడి పచ్చడైన ఫీలింగ్ వస్తూ ఉంటే నెమ్మదిగా లేవడానికి ప్రయత్నించింది. తన వల్ల కాక ఫ్రెష్ అవ్వాలనే కోరికను విరమించుకొని అటువైపు తిరిగి పడుకున్న శౌర్యని వెనక నుండి హత్తుకొని నిద్రలోకి జారుకుంది సమీర. కొన్ని గంటలు రివర్స్ చేసుకొని మళ్ళీ ముందు రోజు నైట్కి వస్తే సమీర పాల గ్లాస్తో లోపలికి వెళ్తూ ఉంటే బయట నిలబడి చూస్తూ ఉండిపోయింది ఆద్య. సమీర డోర్ దగ్గర వేయగానే ఆద్య కళ్ళలో నీళ్లు తిరిగి గార్డెన్లోకి వచ్చేసింది. అక్కడున్న సిమెంట్ బెంచ్పై కూర్చొని నీలాకాశంలోకి తన చూపును అంకితం చేసింది. శౌర్యతో చిన్న పనుండి ఆ ఇంటికి వచ్చిన కమల్కి ఎదురైంది ఆద్య. తనను చూసి లోపలికి వెళ్ళాలని అనిపించలేదు. మార్గం మార్చి ఆద్య వైపు వెళ్ళాడు. నిశీదిలో కూర్చొని బాధపడుతున్న ఆద్య కన్నీరు కమల్కి కనిపించలేదు. నెమ్మదిగా వెళ్ళి ఆమె పక్కన కూర్చొని తను చూస్తున్నట్లుగానే ఆకాశంలో చుక్కలను చూస్తున్నాడు. సుమారు 10 నిమిషాల తర్వాత వాళ్ళ ఆలోచనలకి అంతరాయాన్ని కలిగించింది రింగ్ అవుతున్న కమల్ ఫోన్. నిశ్శబ్దంలో భళ్ళును మోగిన ఫోన్ సౌండ్కి ఉలిక్కిపడిన ఆద్య పక్కనే ఉన్న కమల్ని చూసి భయపడి నువ్వేంటిక్కడ అని అడుగుతుంది. కమల్ కూడా అదే కంగారుతో కాల్ కట్ చేస్తూ ఇప్పుడే వచ్చాను అని చెప్తాడు. ఆద్య అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే హ్యాండ్ పట్టుకొని ఆపేస్తాడు కమల్. వదులు కమల్, కాసేపు కూర్చో, వెళ్ళిపోతాం అంటూ హ్యాండ్ వదిలి ఆద్య వైపు చూశాడు. తనకి కూడా లోన్లీగా అనిపిస్తూ ఉంటే కూర్చుంది 2 నిమిషాల పాటు ఆలోచించి. మరో 4 నిమిషాల మౌనం తర్వాత శౌర్యకి పెళ్ళైంది ఆద్య. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. హీ లవ్స్ హర్. సో ఇక్కడైనా నా గురించి ఆలోచించవచ్చు కదా. ఆది కళ్ళలో పాజిటివ్ రెస్పాన్స్ కోసం చూస్తూ అడుగుతాడు. మీరేమైనా ఆఫరా ఒకరి పోతే ఒకరి గురించి ఆలోచించడానికి? నీకు తెలుసు కమల్, నాకు శౌర్య అంటే ఎంత ఇష్టమో. తనకి పెళ్ళైతే ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటే ఏంటి. ఐ స్టిల్ లవ్ హిమ్. నాకు తెలుసు శౌర్య సమీరని లవ్ చేస్తున్నాడని. నువ్వేం నాకు పదే పదే గుర్తు చేయనవసరం లేదు. అండ్ నీ విషయానికి వస్తే నేను ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాను. మళ్ళీ మళ్ళీ నా చేతి చెప్పించుకొని నువ్వు చీప్ అవ్వకు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూస్తూ చీప్ అని నువ్వనుకుంటున్నావు, ప్రేమ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆద్య నా ప్రేమ నిన్ను చేరటం లేదు అనుకుంటూ వచ్చిన పని పూర్తి చేయకుండానే వచ్చిన దారినే బయటకు వెళ్ళిపోతాడు కమల్. నైట్ అవుట్ ప్రభావం శౌర్యపై గట్టిగానే పడింది. 10 దాటుతూ ఉన్నా సోయ లేకుండా పడుకున్నాడు. భగభగమంటున్న మిస్టర్ సూర్య తన ప్రతాపాన్ని వాళ్ళపై చూపగా ఎండకు సర్రుమని మత్తుగా కళ్ళు తెరిచింది సమీర. తన నడుమును చుట్టుకుని ఉన్న శౌర్య చేతిపై నెమ్మదిగా తడుతూ పిలుస్తుంది, శౌర్య అంటూ. అని అంటూ ఇంకా సమీర మెడలో ముఖం దాచుకునే ప్రయత్నం చేస్తే అతని గెడ్డం పట్టుకొని కొరికింది అల్లరిగా. ఒసే మెంటల్, బుర్ర పాడైందా అని అరుచుకుంటూ నిద్రలో నుండి లేచి కూర్చున్నాడు శౌర్య. ఒక్క బుర్రేం కర్మ, ఒళ్ళంతా స్పర్శ కోల్పోయిందిరా శాడిస్ట్ అంటూ పైకి లేవబోతే సమీరాని మళ్ళీ బెడ్ మీదకి లాగి ఇంకా నాలో ఉన్న శాడిస్ట్ని బయటకు తీయలేదు నేను. తీస్తే ఇలానే ఉంటావా, కనీసం నోరు లేస్తుందని అనుకుంటున్నావా అని అడుగుతూ సమీర పైకెక్కి కూర్చున్నాడు. లెగు శౌర్య, మోయలేకపోతున్నాను, చాలా బరువున్నావు తెలుసా అని విసుగ్గా చెప్తూ ఉంటే
ఏంటే ఎక్కువ చేస్తున్నావు? రాత్రంతా బాగానే ఉన్నావుగా కామ్గా, ఇప్పుడు వచ్చాయి ఒళ్ళు నొప్పులు అని కుడి చేత్తో సమీర నడుమును ప్రెస్ చేస్తూ అడుగుతాడు. శౌర్య చేతులు చేస్తున్న మాయకి ఆ స్పర్శ వల్ల కలుగుతున్న నొప్పిని పంటి బిగువున ఆపి రాత్రంతా మేదించుకున్నందుకే ఇప్పుడు ఈ ఒళ్ళు నొప్పులు అంటూ చెప్తూ ఉంటే, అవునా, అసలైన ఒళ్ళు నొప్పులు ఇప్పుడు ఇస్తాను భరించు అంటూ ఫస్ట్ మార్నింగ్కి రెడీ అయిపోతాడు శౌర్య. రే, నేను నిన్ను తట్టుకోలేనురా, ఈ రోజుకి వదిలే అంటూ కేకలు పెడుతూ ఉంటే సమీర నోరు కూడా మూసేస్తాడు తన పెదవులతో. ఆఫ్టర్ ఏ మినీ వార్, దొంగ సచ్చినోడా, హార్ట్ ఉందారా నీకు అసలు? కొంచెమైనా జాలి లేకుండా ఇలా టార్చర్ చేస్తావా? శాడిస్ట్, సైకోపాత్ కూడా అంటూ దుప్పటి మీదకి లాక్కుంటూ అరుస్తుంది సమీ. ఆ అరుపులు వింటున్న శౌర్య ముఖంలో శాడిస్టిక్ స్మైల్ వచ్చింది. కావాలని నన్ను ఎందుకు రెచ్చగొడతావే, మరి అనుభవించు, నాతో కావాలని పెట్టుకుంటే పనిష్మెంట్ ఇలానే ఉంటుంది అంటూ నడుముకు టవల్ చుట్టుకొని బాత్రూంలోకి వెళ్ళాడు శౌర్య. అటు వెళ్ళగానే దుప్పటి పైకి లేపి తనని తాను చూసుకుంది. న్యూడ్గా ఉన్న బాడీపై లెక్కని నన్ను పంటిగాట్లు ఉంటే ప్రేమతో పెళ్లి చేసుకున్నావా లేకపోతే పగతో చేసుకున్నావా ఈడియట్? రోజు ఇలానే ఉంటే వారం రోజులకే నా ఫోటోకి నువ్వు దండేయాల్సి వస్తుంది అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. రాత్రంతా దూరమైన నిద్ర దరి చేరేసరికి నిద్రలోకి జారుకుంది నెమ్మదిగా. శౌర్య బయటకు వచ్చి చూసేసరికి సమీర పడుకొని ఉండడంతో ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేశాడు. డ్రెస్సింగ్ కంప్లీట్ చేసుకొని డోర్స్ క్లోజ్ చేసి బయటకు వచ్చాడు. హాల్లో ఉన్న సత్యమూర్తి గారిని విష్ చేసి అతను పక్కనే కూర్చున్నాడు. మెయిడ్ కాఫీ ఇస్తే తాగుతూ జాను ఎక్కడా అని అడిగాడు. ఇంకా గది నుండి రాలేదు అని చెప్తే మిల్క్ తెమ్మని చెప్పి మెయిడ్ తెచ్చాక కింద ఫ్లోర్లో ఉన్న జాను గదిలోకి వెళ్తాడు. బెడ్పై క్రాస్గా పడుకొని ఫోన్లో ఏదో చూస్తోంది జాను. చప్పుడు చేయకుండా చెల్లెలి పక్కనకి చేరిన శౌర్య జాను చూస్తున్న ఫోన్ వైపు చూశాడు. ఆరుష్ ఫొటోస్ని జూమ్ చేసి చూస్తున్న జాను కళ్ళలో కన్నీళ్లు. జాను ముఖంలో వెలుతుని చూడలేని శౌర్య జాను చేతిలోని ఫోన్ లాక్కొని స్క్రీన్ ఆఫ్ చేసి ఫోన్ పక్కన పెట్టేస్తూ జాను చేతికి మిల్క్ గ్లాస్ అందిస్తాడు. వద్దని ముఖం తిప్పిన జాను వైపు ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే చప్పుడు చేయకుండా శౌర్య చేతిలో నుండి పాల గ్లాస్ తీసుకొని తాగుతుంది నెమ్మదిగా. 3 మినిట్స్కి కంప్లీట్ చేసిన గ్లాస్ పక్కన పెట్టేసి దీనంగా శౌర్య వైపు చూస్తుంది. శౌర్య జాను పక్కన కూర్చొని తన చేతిని అతని చేతిలోకి తీసుకుంటాడు. నెమ్మదిగా నిమురుతూ, ఏంట్రా, ఏమన్నా చెప్పాలా అని అడుగుతాడు. అన్నయ్య అలా లాలనగా అడిగిన మాటలకు ఇంకా కన్నీళ్లు వచ్చేస్తే రెప్పలు వాల్చుతూ మర్చిపోలేకపోతున్నాను అన్నయ్య వాడిని అంటూ ఏడుపు కంట్రోల్ కాక ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి జానుకి. జాను తల నిమురుతూ, చూస్తూ ఉండు జాను, మరో వారం రోజుల్లో వాడితో నీకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అలా జరగని మరుక్షణం నీకు అన్నయ్య లేడనుకో అని చెప్పి మాట ఇస్తాడు శౌర్య. వద్దన్నయ్య, ఆరుష్కి నాపై ప్రేమ లేదు, వాడిని నువ్వేం అడగద్దు, అడిగితే వచ్చే ప్రేమ నాకు వద్దు అంటూ ఫేస్ వాష్ చేసుకోవడం కోసమని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది జాను. జాను బాధ దూరం చేయడానికి తను అనుకున్న ప్లాన్ ఎంత త్వరగా అమలు చేస్తే అంత బెటర్ అని ఆలోచిస్తూ అక్కడ నుండి బయటకు వస్తాడు శౌర్య. కాఫీ కప్తో సమీర దగ్గరకు వెళ్తాడు. ఇంకా ముడుచుకొని పడుకుని ఉన్న తనని చూసి డోర్ దగ్గరికి వేసి లోపలికి వచ్చాడు. తన భుజంపై తడుతూ, సమీరా లే, కాఫీ తీసుకో అంటాడు. కాసేపు పడుకుంటారా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అని చెప్తూ శౌర్య చేతిని తీసుకొని తన చెంప కింద పెట్టుకొని పడుకుంటుంది. 2 మినిట్స్ అలానే తన దగ్గరుండి చూసి అలసటగా కనిపిస్తున్న తన ముఖాన్ని చూసి పెయిన్ రిలీఫ్ ఆయిల్ తీసుకొని సమీర ముందు కూర్చుంటాడు శౌర్య. ఇప్పుడు ఏం వద్దు అంటున్నా సమీర మాటలు వినకుండా పైనున్న బ్లాంకెట్ని తొలగించి ఆయిల్తో మసాజ్ చేయడం మొదలుపెట్టాడు. ముందే బోర్లా పడుకున్న సమీర ఊరగా శౌర్య వైపు చూస్తూ ఉంటే ముఖంలో ఎలాంటి భావం కనబరచకుండా వెన్నుకి మసాజ్ చేస్తాడు ఆయిల్తో. చెంపల కింద చేతులు పెట్టుకొని స్మూత్గా హ్యాండిల్ చేస్తున్న శౌర్య మసాజ్కి మురిసిపోతూ హాయిగా కళ్ళు మూసుకుంటుంది సమీర. అరగంట తర్వాత తన పై నుండి హ్యాండ్స్ వెనక్కి తీసుకుంటూ పెయిన్ తగ్గిందా అని అడుగుతాడు. లేదని పెదవులు చెప్పినా తగ్గిందని రిలీఫ్గా మారిన ఆమె కళ్ళు చెప్తూ ఉంటే భుజం పట్టుకొని పైకి లేపి, ఓవర్ చేస్తే మళ్ళీ రోడ్ రోలర్ కింద పచ్చడైపోతావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యేదిరా అనేసి చెప్పి అక్కడ నుండి వాష్రూమ్లోకి వెళ్తాడు హ్యాండ్ వాష్ కోసం. మొగుడు అస్సలు సరదాగా మాట్లాడే సెల్సే లేవనుకుంటా వీడిలో అనుకుంటూ పైకి లేచింది దుప్పటి చుట్టుకొని. ఇప్పటి వరకు బెడ్పై ఉండడం వల్ల తెలియలేదు, కానీ సడన్గా లేచేసరికి స్టమక్ అంతా నొప్పిగా అనిపించేసరికి బెల్లిపై హ్యాండ్స్ వేసుకొని కూర్చుండిపోయింది పెయిన్ భరించలేక. అప్పుడే హ్యాండ్స్ వాష్ చేసుకొని బయటకు వచ్చిన శౌర్య తనని అలా చూసి కంగారుగా దగ్గరకు వెళ్ళబోతూ ఆగి టవల్తో హ్యాండ్స్ తుడుచుకుంటూ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. నీళ్ల కళ్ళతో చూస్తున్న సమీర వైపు ఒక శాడిస్టిక్ స్మైల్ ఇచ్చి,
శౌర్య నవ్వులో నిగూఢ అర్థం దాగుందని తెలియని సమీర ఎందుకలా నవ్వాడో తెలియక ఆల్రెడీ కళ్ళలో ముందే ఉన్న నీళ్ళని అతని నవ్వుతో రెట్టింపు చేస్తుంది. ఏదోలా ఓపిక తెచ్చుకొని వాష్రూమ్ వరకు వెళ్ళిన సమీర టబ్లో వాటర్ నింపి లిక్విడ్ సోప్ని మిక్స్ చేసింది. వెచ్చటి నీరు ఒంటి నొప్పుల నుండి విముక్తిని కలిగిస్తూ ఉంటే శౌర్యలో నిమిషానికోసారి మారుతున్న భావాలకు కారణం అర్థం కాక ఆలోచనల్లో అక్కడే గంటపాటు గడిపేస్తుంది. ఎప్పుడో గదిలోకి వచ్చిన శౌర్య ఫార్మల్ నుండి ఆఫీస్ వేర్లోకి చేంజ్ అయినా సమీర బాత్రూమ్ నుండి బయటకు రాకపోయేసరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. వస్తున్నాను అంటూ టవల్ చుట్టుకొని బయటకు వచ్చిన తనని తేరిపారా చూసి ఏం చేస్తున్నావు ఇంతసేపు అని అడుగుతాడు. సమీర చేతిని తన చేతిలోకి తీసుకొని ముడతలు పడిన సమీర వేళ్ళని చూస్తూ తలదించుకొని ఉన్న సమీర నెమ్మదిగా చేతిని వెనక్కి తీసుకుంటూ డ్రెస్అప్ అయి వస్తాను అంటూ వెళ్ళబోతే నడుం పట్టి ఆపేశాడు శౌర్య. ప్లీజ్ శౌర్య, ఏడుపు గొంతులో తిష్టేసుకొని కూర్చుంటే బాధగా పలుకుతుంది. సమీర ప్రతి ఫీలింగ్ని సెన్స్ అవ్వగలే శౌర్య తనని వెనక నుండి హగ్ చేసుకున్నాడు. ఆమె కన్నీరు ముందున్న తన చేతిపై పడితే సమీరని ముందుకు తెచ్చుకొని ఎందుకు ఏడుస్తున్నావే అని అడుగుతాడు కోపంగా. కన్నీరు తుడుచుకొని నీలో చాలా చేంజ్ వచ్చింది శౌర్య, ఈ 3 ఏళ్లలో చాలా మారామనిపిస్తుంది అంటుంది ఏడుపు కంట్రోల్ కాక వెక్కుతూ. వెంటనే సమీర బుగ్గలపై శౌర్య చేతి వేళ్ళు బిగుసుకుంటే ఏం మారానే అని గర్జించినట్లు అడుగుతాడు. నొప్పికి నోట మాట రాక అలానే చూస్తుండిపోతుంది సమీర. నిన్నేనే అడిగేది అంటూ విసురుగా చేతులు తీసి అరిచినట్టు అడుగుతాడు శౌర్య. అతను వదిలిన ఫోర్స్కి పడబోయి ఆగి, ఇదేరా ఈ కోపం, మన గత పరిచయంలో ఎప్పుడైనా ఉందా నీలో? ఎంత శాంతంగా ఉండేవాడివి, ఎప్పుడైనా నిన్ను కోప్పడితేనే ఎలాగోలా మాటల్లో పెట్టి నా కోపం దూరం చేసేవాడివి, నాకేమైనా చిన్న దెబ్బ తగిలితే ఎంత బాధపడేవాడివి, ఏమైపోయిందిరా ప్రేమంతా, నైట్ అంతా గ్యాప్ లేకుండా నన్ను నీలో కలుపుకున్నావు, ఎంత హార్డ్గా బిహేవ్ చేసినా చిన్న మాటన్నా అన్నానా, మౌనంగా భరించానే తప్ప, నడుముకి మసాజ్ చేసావు, కడుపు నొప్పి అంటే ఈవిల్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయావు, దాని అర్థం ఏంటి శౌర్య? అసలు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? నాపై ప్రేమ ఉందా నీలో, లేదంటే మీ అమ్మ విషయంలో నాపై పెంచుకున్న కోపం నిన్ను ఇలా మారుస్తుందా అని అరుస్తూ అడిగి బెడ్ ఎడ్జ్లో కూర్చుండిపోయింది సమీర. తన పెయిన్ కళ్ళలోనే కాదు మాటల్లో కూడా ధ్వనిస్తూ ఉంటే 2 నిమిషాల పాటు తేరిపారా చూసి సమీర అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు శౌర్య. కనీసం ఓదార్చడానికి కూడా దగ్గరికి రాని శౌర్య ప్రవర్తనని మిస్టీరియస్గా అనిపిస్తే చాలాసేపు ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. శౌర్య బయటకు వచ్చి ఇంట్లో ఉన్న తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కావలసిన ఫైల్స్, డీల్ చేయాల్సిన టెండర్ ఫైల్స్ అన్నీ తీసుకొని హాల్లో నుండి వెళ్తూ సోఫాలో ఉన్న తండ్రిని చూసి వెళ్ళొస్తాను డాడ్ అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటే అడ్డుగా వస్తుంది ఆద్య. తనను చూసి ఏంటన్నట్టు చూస్తాడు శౌర్య. జ్యూస్ బావా, స్కిప్ చేసావు అంటూ చేతిలో ఉన్న గ్లాస్ శౌర్య ముందు పెడుతుంది. తన డైట్లో భాగమైన జ్యూస్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఫైల్స్ అన్నీ ఒక చేతిలో పట్టుకొని జ్యూస్ అందుకొని తాగుతూ ఉంటే మెడపైకి ఎత్తినప్పుడు అతని మెడపై చెక్ చేస్తుంది. జ్యూస్ కంప్లీట్ చేసి ఆద్య వైపు చూసిన శౌర్యకి తన లుక్ స్ట్రేంజ్గా అనిపిస్తే గ్లాస్ తిరిగి తన చేతిలో పెడుతూ వాట్ అంటాడు. నథింగ్ బావా అంటూ గ్లాస్ అందుకొని చిన్న స్మైల్ ఇస్తుంది. జాను జాగ్రత్త అంటూ ఒక్క మాటలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శౌర్య. వెళ్ళగానే గ్లాస్ కిచెన్లో పెట్టి తన రూమ్లోకి వెళ్ళిన ఆద్యకి శౌర్య మెడపై ఉన్న నెయిల్ మార్క్స్ గుర్తురాగానే కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చేస్తుంది. పిల్లోని దగ్గరికి లాక్కొని దాంట్లో ముఖం దాచుకొని ఏడుస్తుంది గ్యాప్ లేకుండా. చిన్నప్పటి నుండి శౌర్యపై ఉన్న ఇష్టం తనకి ఎక్కిళ్ళు వచ్చే వరకు ఏడవమని ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా గట్టిగా ఏడుస్తూ ఎందుకు బావా నన్ను కాదనుకున్నావు, ఇన్నేళ్లుగా నీ పక్కనున్నాను, నా ప్రేమ కనపడలేదా నీకు, పేరెంట్స్ లేని నాకు ఆశ్రయం ఇచ్చావు, కానీ నీ మనసులో చోటు ఎందుకు ఇవ్వట్లేదు బావా అనుకుంటూ తనపై తానే జాలిపడుతూ మరోవైపు తన కోరుకున్న స్థానాన్ని సొంతం చేసుకున్న సమీరపై ఈర్ష్య పెంచుకుంది ఆద్య. ఇంకా గదిలోనే ఉన్న ఆద్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూసి ఆన్సర్ చేస్తుంది. చెప్పు జాను, ఎక్కడున్నావు? రూమ్లో. హాల్లోకి రా, కిందున్నాను అని అంటుంది జాను. అని కాసేపటికి కిందకు వచ్చిన ఆద్యని అనుమానంగా చూస్తూ సోఫాలో తన పక్కనున్న పిల్లోని వడిలోకి తీసుకుంటుంది, తనని కూర్చోమన్నట్టుగా. ఆద్య కూర్చోగానే ముఖం డౌన్ చేసి కూర్చుంటే ఏమైంది అని అడిగింది జాను. ఏం లేదు అన్నట్టు తలూపి చిన్న స్మైల్ ఇచ్చిన ఆద్య చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఫీల్ అవుతున్నావా అని అడిగింది. దేనికి? బాధను దాస్తూ అడుగుతుంది ఆద్య. అన్నయ్య సమీర నిన్న వాళ్ళ ఫస్ట్ నైట్, దానికోసం నువ్వేం ఫీల్ అవ్వడం లేదు కదా అని అడిగింది జాను.
అయితే మాత్రం నేనేం చేయగలను జాను? నేను కావాలి అనుకున్నా, మీ అన్నయ్య నన్ను వద్దు అనుకున్నాడు. ఇంకా సిగ్గు విడిచి పెళ్ళైనా పర్వాలేదు, నువ్వే కావాలి, నా మనసు నిన్నే కోరుకుంటుందని ఎలా అడగలను జాను? ఇప్పటికే బాధిస్తుంది అంటూ ఆగిన కన్నీళ్లకు మళ్ళీ దారలా వస్తూ ఉంటే ఆపుకుంటూ చెప్తుంది. ఆ క్షణంలో ఆద్యని ఓదార్చడానికి జాను దగ్గర మాటలు కరువైతే ధైర్యంగా ఉండమన్నట్టు సైడ్ హగ్గిస్తుంది జాను. సమీర తనను తాను సర్దుకొని శారీ కట్టుకొని ఎర్రగా ఉన్న కళ్ళను చూసుకొని బాధగా అయిన మనసుని తన కంట్రోల్లోకి తెచ్చుకొని బయటకు వచ్చింది. హాల్లో ఉన్న జాను ఆద్య తనను చూసి కూడా చూడనట్టుగా లుక్స్ ఇస్తే నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళింది. పూజ ముగించుకొని వచ్చి తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే సత్యమూర్తి గారు పిలిచి కూర్చోమన్నట్టు అతని పక్కన చూపిస్తారు. పర్లేదు మావయ్య, నేను వెళ్తాను అంటూ ఉంటే టిఫిన్ తినకుండా ఎక్కడికి వెళ్తావురా అని అడుగుతూ మంగా టిఫిన్ పెట్టి తీసుకురా అని పిలుస్తున్నారు ఇంట్లో ఉన్న మేడ్ని. నేను వెళ్ళి తెచ్చుకుంటాను మావయ్య, ఒక్క నిమిషం అని లేవబోతే ఆపి, నువ్వు ఈ ఇంటి కోడలివి, మన సామ్రాజ్యానికి యువరాణివి, నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదురా, దర్జాగా ఉండు అనేసరికి సమీర ఇబ్బందిగా నవ్వితే జాను ఆద్య సత్యమూర్తి గారి మాటలు విని ఒకరు ముఖాలొకరు చూసుకుంటారు. మంగ టిఫిన్ పెట్టి ఇస్తే తింటూ సత్యమూర్తి గారు చెప్తున్న మాటలు వింటూ శౌర్య ప్రవర్తన కలిగించిన బాధను నెమ్మదిగా మరుస్తుంది సమీర. తిని తన రూమ్కి వచ్చిన సమీరకి ఫోన్ రింగ్ సౌండ్ వినిపిస్తే వెళ్ళి ఫోన్ చూస్తుంది. స్క్రీన్పై కనిపిస్తున్న డాడ్ అన్న నేమ్ చూసి ఆగిన కన్నీళ్లు మళ్ళీ తిరిగితే కాల్ ఆన్సర్ చేయాలన్న విషయం కూడా మర్చిపోయి అలానే నిలబడిపోతుంది. కాల్ కట్ అయ్యి మళ్ళీ వినిపిస్తూ ఉంటే తేరుకొని ఆన్సర్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. మనసులో సారీ డాడ్ అనుకుంటుంది సమీర. అటు నుండి సమాధానం లేదు. నోరు తెరిచి ముందుగానే మాట్లాడే ధైర్యం సమీరలో కూడా లేదు. హలో, ఎప్పటికో తండ్రి గొంతు వినపడింది. డాడ్ బాధతో గొంతు పూడుకుపోతూ ఉంటే కష్టంగా పలికింది. ఓ, నీకు ఇంకా ఆ విషయం గుర్తుందా? వెటకారం ధ్వనిస్తుంది తండ్రి గొంతులో. ఆ మాటకు బాధ ఏడుపు కలగలిపి ఎక్కిళ్ళుగా మారగా, ప్లీజ్ డాడ్, ఇప్పటికే చాలా పెయిన్ తీసుకుంటున్నాను అంటుంది సమీర. అందుకేనా తండ్రి మాటను లెక్క చేయకుండా వాడితో వెళ్ళిపోయావు? డాడ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ 5 ఏళ్లలో నా మనసు అర్థం చేసుకుంటారేమో అనుకున్నాను, కానీ లేదు. నీకు శౌర్య అంటే ఎందుకు నచ్చదో తెలియదు. అతన్ని కాదని నేను వేరే వ్యక్తిని నా మనసులోకి రానివ్వను. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇంకెందుకు డాడీ పట్టింపులు అని ఏడుస్తూ బాధగా అడుగుతుంది సమీర. సమీర మాటలకు విసుగు వస్తూ ఉంటే ఆపుకుంటూ, ఈ సోదంతా నాకెందుకు? నువ్వు డాడ్ అని పిలుస్తున్న నాకు ఈ సొసైటీలో చాలా వాల్యూ ఉంది, ప్రెస్టీజ్ ఉంది, ఒక ప్రైడ్ ఉంది. ఇప్పుడు నీకోసం అవన్నీ నేను దూరం చేసుకోలేను. పెళ్ళయింది కదా, ఇక్కడ 2 రాత్రులు చేసి వెళ్ళండి. మాట విసురుగా వినిపిస్తున్న తండ్రి రమ్మనేసరికి సంతోషంగా ఫీల్ అయింది సమీర. కన్నీళ్లు తుడుచుకుంటూ, నిజంగానా డాడ్ అని అడుగుతుంది. నీ దగ్గర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. మా మ్యారేజ్ని ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తారని అనుకోలేదు. ముందే చెప్పాను, నీ కోసం కాదు, ఈ సొసైటీ కోసమని. ఈరోజు సాయంత్రం బయలుదేరరా, నేను పనుండి బయటకు వెళ్తున్నాను. ఆరిష్ రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని అని చెప్పాడు ధర్మేంద్ర. శౌర్యకి కూడా ఒక మాట చెప్పండి డాడ్ అంది సమీర. వాడికి నేను చెప్పను, వస్తేరా లేదంటే మానే అన్న మాటలతో కాల్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మినిట్ తండ్రి పిలిచాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉందే తప్ప ఆ పిలవడానికి వెనక కారణం శౌర్య అని తెలుసుకోలేదు సమీర. కొన్ని నిమిషాలు ఆలోచన తర్వాత తన సంతోషాన్ని ఆవిరి చేస్తుంది కొత్తగా వచ్చిన శౌర్య అనే ఆలోచన. బెడ్పై కూర్చొని మోకాళ్ళని చేతులతో చుట్టుకుంటూ, డాడ్ రమ్మని చెప్పారు సరే, మరి ఆ మొండోడు వస్తాడా? డాడ్ పేరు తన ముందు చెప్తేనే ఇంతెత్తున లేస్తాడు, ఇప్పుడు ఎలా వీడిని ఒప్పించేది అని అనుకుంటూ ఫోన్ చేసి అడుగుదామని నెంబర్ కోసం సెర్చ్ చేస్తుంది. కాసేపటికి ఫోన్ పక్కన పెట్టేసి, వీడు మార్నింగ్ ఓవర్ చేశాడు, సో నేను మాట్లాడను వీడితో, వాడే వచ్చి నన్ను బెగ్ చేయాలి, నాతో మాట్లాడు సమీ అని. అప్పటి వరకు నో మాటలు ఫ్రమ్ మై సైడ్ అని అనుకుంటుందే తప్ప తన ఫోన్లో శౌర్య కాంటాక్ట్ సేవ్ అయి ఉండదు అని గ్రహించదు. సాయంత్రం వరకు రకరకాల ఆలోచనలతో గడిపేసిన సమీర ఎప్పుడు నిద్రలోకి జారుకుంటుందో కూడా తెలియదు. ఏవో చిన్న చిన్న చప్పుళ్ళు వినిపిస్తే కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా ఉన్న కౌచ్లో షూ రిమూవ్ చేస్తూ కనిపిస్తాడు శౌర్య. అతన్ని చూస్తూ లేచి కూర్చుంటున్న సమీర, ఎప్పుడొచ్చావు శౌర్య అని అడగబోతూ ఆగిపోతుంది. సాక్స్ కూడా రిమూవ్ చేసి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తున్న శౌర్య ఓ కంట సమీరని గమనిస్తాడే తప్ప పెదవి విప్పడు. 2 నిమిషాలకి వాష్రూమ్లోకి దూరిన శౌర్యని చూసి ఓ నిట్టూర్పు విడిచి, మొండోడు, మోనర్,
సైకో, రావణ్, రాక్షసుడు, మెంటలోడు. ఇంకా తిట్టుకుంటానికి తిట్లు గుర్తురాక క్లోజ్ అయిన డోర్ వైపు గుర్రుగా చూస్తూ, మాట్లాడితే ముత్యాలు ఏమైనా రాలిపోతాయా, వారాలు ఏమైనా వడిలిపోతాయా? నా లైఫ్ నాకు అర్థమైపోతుంది దేవుడా, ఇక అడుక్కోవడమే. తప్పు వాడిదైనా నాదైనా నేనే కాంప్రమైజ్ అవ్వాలి, లేదంటే ఇదిగో ఇలానే ఉంటుంది అనుకుంటూ ఉండగానే వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు శౌర్య. సమీరాని పట్టించుకోకుండా విజిల్ వేసుకుంటూ మిర్రర్ ముందుకు వెళ్ళి హెయిర్ డ్రైయర్ అందుకుంటారు. టవల్ చుట్టుకొని వచ్చిన శౌర్య వంటిపై నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తూ ఉంటే కళ్ళప్పగించి చూస్తుంది లోకాన్ని మర్చిపోయి. మిర్రర్ల నుండి తనను గమనిస్తాడు, కానీ ఎందుకు అలా చూస్తున్నావని అడగడు శౌర్య. అతని పర్సనాలిటీపై అతనుకున్న అపారమైన నమ్మకం అది. బలిష్టమైన ఛాతీ, సింహంలాగా సన్నగా ఉన్న నడుము, తల నుండి కారుతున్న నీళ్లు. హుఫ్, అబ్బాయిలు కూడా సెక్సీగా ఉంటే ఇలానే ఉంటారేమో. నువ్వు హాట్కే అల్ట్రా ప్రోరా నా మొగడా అనుకుంటూ ఇంకా దూరంగా ఉండలేక వెనక నుండి గట్టిగా హత్తుకుంటుంది సమీర. తీసేసింది, అమ్మాయిల పరువంతా తీసేసింది ఈ మెంటల్ సమీపాప. వాడు ఫ్లర్ట్ చేస్తే తోకూపుకుంటూ వెళ్ళిపోవడమేనా కరువు ప్రాంతం నుంచి కొట్టుకొచ్చిన మీరా పాప? అమ్మాయిలంటే ఎలా ఉండాలి? ఎవడు పడితే వాడు వచ్చే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లా కాకుండా అచీవర్ మాత్రమే ఎక్కగలిగే ఎవరెస్ట్లా ఉండాలి అని పవర్ స్టార్ చెప్పినా వినకపోతే ఎట్లా? అయినా మన సమీపాప ఉన్నా ఈ శాడ్ సౌర్యబాబు ఉండనిస్తాడా? పాపం. ముందు ముందు మన సమీ పరిస్థితి ఏంటో చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.